ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం లాస్ట్ టైం కూర్చున్నప్పుడు ఒక వీడియో చేశామండి అత్తగారుల గురించి. వాళ్ళ డామినేటింగ్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని ఒకళ్ళు మనకి ఒక క్వశ్చన్ రేస్ చేశారు. ఒక ప్రశ్నకి సమాధానంగా మాట్లాడాం. అయితే మీరు అప్పుడే అన్నారు ఓన్లీ అత్తగారి గురించే మాట్లాడితే మిగతా వాళ్ళందరూ నా మీద పోట్లాడతారు జయ, కోడళ్ళు కూడా వాళ్ళు ఎలా ఉండాలి అనే విషయం మనం ఒక వీడియో చేద్దామని. సో ఆ టాపిక్ తీసుకుందామండి ఈరోజు. కోడళ్ళు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి. ఇప్పుడు ఇవి అన్ని రకాలు ఉంటాయి జయ. మెతగ్గా ఉండే అత్తగారులు ఉన్నారు, డామినేటింగ్గా ఉండే అత్తగారులు ఉన్నారు. ఈ అత్తగారుల కాళ్ళ కింద పడి నలిగిపోయి జీవితాలు దుర్భరం చేసుకునే కోడళ్ళు ఉన్నారు. అత్తగారులను అసలు అన్నం కూడా పెట్టకుండా ఆస్తంతా ఊళ్ళాక్కుని మొగుళ్ళని సొంతం చేసుకునే కోడళ్ళు ఉన్నారు. రెండూ ఉన్నారు. కాకపోతే మనకు సాధారణంగా కోడంటికం అన్న మాట మాత్రం మనం ఎక్కువగా వింటాం. అత్తగారులు కోడళ్ళని ఇబ్బంది పెడతారు అనేది మనం ఎక్కువగా వింటుంటాం, అదే వింటాం. అవును. ఇప్పుడు కోడళ్ళ బిహేవియర్ వల్ల చాలా బాధపడే అత్తగారులు కూడా ఉన్నారు. హింసని అనుభవించేవాళ్ళు, పారిపోయేందుకు వెళ్ళిపోయేందుకు ఇంకొక దారి లేక వృద్ధాప్యానికి వచ్చేసి అనారోగ్యాలు వచ్చేసి ఎక్కడికి వెళ్ళేందుకు వేరే దారి లేక ఉన్న ఒక్క కొడుకుని వదిలిపెట్టలేక, ఒకళ్ళు లేదా ఇద్దరే కదా ఈరోజు సంతానం. అవునండి. ఆర్థికపరమైన ఇబ్బందులతోటి లేదా అనారోగ్యాలతోటి లేదా ఏమిటంటే డిపెండెన్సీ, ఎవరి మీదైనా ఇండిపెండెంట్గా ఉండలేక చాలా క్లిష్టమైన పరిస్థితిని అనుభవిస్తూ కోడళ్లతో పాటే చచ్చినట్టు ఉండవలసిన పరిస్థితి ఉన్న అత్తగారులు కూడా కోకొల్లలుగా ఉన్నారు ఇవాళ రేపు. వాళ్ళ రేపు ఆడపిల్లలందరూ ఇంచుమించుగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంతో కొంత, చిన్నదో పొన్నదో ఏదో ఒకటి. ఈ ఉద్యోగాలు చేసే కోడళ్ళకి ఇంట్లో అత్తగారు ఉన్నారనుకో, తాము బయటికి వెళ్తారు, ఇల్లు అత్తగారు నడపాలి, మంచి చెడు మొత్తం ఆవిడే చూడాలి, వాళ్ళే చూసుకోవాలి. ఆ అమ్మాయి కొన్ని పనులు చేస్తుంది, ఏదో కొంత చేస్తుంది. కాకపోతే ఎట్లా చేస్తారంటే వీళ్ళు చేకేం చేస్తారు అనే ధోరణిలో బిహేవ్ చేస్తారు. చాలామంది ఆడపిల్లలకి తమ అమ్మ కరెక్టు, తమ అత్తగారు తప్పు. వాళ్ళ అమ్మ ఎన్ని తిట్టిపోసినా, ఎంత పెట్టకుండా చేసినా, తనని సరిగ్గా చూసినా చూడకపోయినా కూడా, అంటే ఆ తల్లికి ఆవిడ పరిస్థితి ఏదో ఉంటుంది, తల్లి ఇంపార్టెంట్. ఎన్ని రకాలు చేసినా ఏదో విసుకుందో, కసుకుందో, కేకలేసిందో, చిరాకు పడిందో అత్తగారు నచ్చదు. ఈవిడ మనిషే, ఈవిడికి ఇలాంటివి ఉంటాయి అని అనిపించదు. మన అమ్మ విసుకుంటే మనకు అలవాటుగా ఉంటుంది, అత్తగారు విసుకుంటే తప్పుగా ఉంటుంది. ఏమంటారు, ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం. అవును. ఆ ఇంగితం లేకుండా పోతుంది చాలా మందికి. ఇవాళ రేపు అందరికీ ఉంటారు కదా. అంటే ఈ రోజుల్లో కోడళ్ళు ఇలా ఉన్నారు అని నేను అన్న చేయ, అది చాలా తప్పు. ఈ రోజుల్లో కోడళ్ళు కాదు, కోడళ్ళు ఏ రోజుల్లో అయినా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. దాష్టికం చేసే అత్తగారులు అన్ని కాలాల్లో ఉన్నట్టే ఇట్లా పొగరుబోత్తనంగా ప్రవర్తించే కోడళ్ళు ఎంతమందో అప్పుడు ఉన్నారు, పాత రోజుల్లోనూ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అత్తగారులకి అన్నం పెట్టకుండా అరుగుల మీదకి తోసేసిన కాలం చూసాం మేము, మాకు తెలుసు అలాంటివి జరిగేవి ఇది వరకు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంకా తెలివిగా చేస్తున్నారు, తెలివిగా చేస్తారు. తెలివిగా చేయటమే కాకుండా అత్తగారి బంగారం కావాలి, అత్తమామ సంపాదించిన ఆస్తులు కావాలి, అత్తగారు సపోర్ట్ చేయాలి తన్ని, కానీ తన రూపే నడవాలి. ఒక్క అక్షరం తేడా వచ్చినా సహించదు. ఆ రోజున మీరు ఇలా అన్నారు దగ్గర నుంచి మొదలు పెడతారు. మనం మనుషులం, ఇవి మనుషులకు అత్యంత సహజమైనది. మనకి మనిషి అవసరం ఉంది, మన పిల్లలకి పెద్దవాళ్ళ తోడు కావాలి, మనకి ఇంట్లో ఒక మనిషి ఉండాలి, వీళ్లతో నేను కొంత సర్దుకోవాలి. పైగా నేను సంపాదించని, నేను ఏ రకంగానూ ప్రయత్నం చేయకుండా వచ్చిన ఆస్తి మీద నాకేం అధికారం ఉంది అనే ఆలోచనే ఉండట్లే. ఆత్మాభిమానం లేదు ఆడవాళ్ళకి. అంటే ఎలా ఆలోచిస్తారంటే నా భర్త, వాళ్ళ బిడ్డ, సో అది నాదే కదా అన్న ఆలోచన వస్తుంది తప్ప నాది కాదు అన్న ఆలోచన రాదు. నా భర్త, వాళ్ళ బిడ్డ, నా భర్తకి బాధ్యత లేదా? అది నా భర్త వాళ్ళ అమ్మా నాన్న చూడాలంటే నేను కూడా చూడాలి. అలా కాకుండా ఆస్తుల వైపు మాత్రమే ఆలోచన వచ్చింది నాదే అని, కానీ బాధ్యత వైపు ఆలోచించలేకపోతుంటారు. ప్రధానంగా ఆడవాళ్ళకి ఏంటంటే వీళ్ళకి వెన్నెముక లేదు, ఆత్మాభిమానం లేదు, సిగ్గు శరం లేవు. సంపాదించని ఆస్తి మీద నీకెట్లా హక్కు ఉంటుంది? చిన్న పాయింట్ కదా, చాలా చిన్న పాయింట్. నువ్వు బాధ్యత తీసుకోవు, నీకు హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? తీసుకోని బాధ్యత వెనకాల వచ్చే హక్కుని తీసుకుంటున్నారు అంటే మీకు వెన్నుపూస లేదు, వెన్నెముక లేదు, మనుషులు కాదు మీరు.
ఇక్కడ ఇంకొక విషయం రమ్మగారు, ఉమ్. మేము డబ్బిచ్చి కొనుక్కుంటున్నాం కదా నా భర్తని అనే ఎందుకు ఆలోచన కూడా ఉంటుంది కదా ఎందుకు రమ్మ. కొనుక్కుంటావు? మొగుడినే కొనుక్కో. అప్పుడు అత్తగారి ఆస్తులు ఎందుకు కొనుక్కుంటావు నువ్వు? అది. మొగుడిని కొనుక్కో నీకు అంత ఎక్కువగా ఉంటే. ఖచ్చితంగా అదే అదే ప్రశ్న. ఇప్పుడు నేను డబ్బిచ్చి ఈ ఇంటికి వచ్చాను, అలాంటప్పుడు నన్ను ఎందుకు చూడరు? మేమిద్దరం ఒకటే కదా, అతని ఆస్తి నా ఆస్తే కదా అన్న ఆలోచన ఇప్పుడు నీ వస్తుంది ఆస్తి కదా. అంతా అతనిది కాదు, వాళ్ళు డబ్బు ఇచ్చి వదిలించుకున్నారు మీ అమ్మ నాన్న, సరిగా చెప్పాలంటే. మరి ఇప్పుడు ఈ మాట వస్తే ఇది కూడా రావాలి కదా. అంతే. ఆ మాట వస్తే ఇది కూడా రావాలి. ఈ డబ్బు ఇచ్చాము అనే పాయింట్ అసలు పాయింటే కాదు జయ. ఇప్పుడు అసలు అలాంటి ఆలోచన లేదు. ఇప్పుడు చాలా ప్రధానమైనది ఏంటంటే అత్తవారిని బాధ్యత నువ్వు తీసుకోవు. ఓ ఇద్దరు పెద్దవాళ్ళదో ఒక పెద్దవాళ్ళదో బాధ్యత తీసుకున్నప్పుడు వాళ్ళ ఆస్తి తీసుకునే హక్కు నీకెక్కడిది అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ప్రతి ఆడపిల్ల ప్రశ్నించుకోవాలి. ఇలా ప్రవర్తించే కోడళ్ళంతా క్వశ్చన్ చేసుకోవాలి. నీకే బాధ్యత లేదు, మర్యాద లేదు. వాళ్ళు సంపాదించిన ఆస్తి ఎలా తీసుకుంటావు నువ్వు? అది చెత్తపుట్టగా ఉంది నీకు. చెత్తపుట్టలో చేయి పెడతావా? పెట్టవే నువ్వు. ఇంకెక్కడ కనీసం ఆలోచన రావాలి కదా. అది మార్చుకోవాలి. ఆ ఐడియాలజీ మారాలి, అది మార్చాలి. ఆడవాళ్ళలో ఈ రకమైన ధోరణిని ప్రధానంగా మగవాళ్ళు దీన్ని ఎంకరేజ్ చెయ్యకూడదు. అవునండి, ఎంకరేజ్ చేయకూడదు. నువ్వు మా అమ్మని చూడవు, మా అమ్మతో మాట్లాడవు, మా అమ్మ అంటే నీకు పడదు. మరి ఆవిడ సంవత్సరానికి ఒకసారి ఇచ్చే డబ్బు ఎందుకు? ఆవిడ ఒంటి మీద ఉన్న బంగారం ఎందుకు? ఆవిడ వెనకాల రాబోయే రేపొద్దున డబ్బులు ఎందుకు? ఆవిడ మనవలకి ఇచ్చుకుంటుంది, నీకు ఇవ్వదు. ఆవిడ తదనంతరం వస్తుంది మనవాళ్ళకి, నీకు కాదు. నువ్వు అందులో అనుభవించడానికి ఏ అవకాశం నీకు లేదు. ఇప్పుడు ఇవన్నీ ఆస్తులు వస్తువులు ఉంటే ఒక విషయం, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? లేని వాళ్ళ ఉన్న వాళ్ళకే చూడని పరిస్థితి ఉంది. అవును, నిజం. ఇప్పుడు లేకపోయినా కనీసం కొంత వయసు వచ్చే వరకు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఆడో మగో పని చేస్తారు. అవును, పని చేసిన మనుషులకి కనీసమైన మర్యాద ఇవ్వవా నువ్వు? ఆ రకంగా చూసుకున్నా, ఆ రకంగా చూసినా కనీసమైన మర్యాద ఇవ్వాలి కదా. కనీసంగా వేళకి భోజనము, పడుకునేందుకు ఎంతో కొంత వసతి, ఇబ్బంది పెట్టకుండా ఉండటం. నీకు డిజేబుల్డ్గా అయిపోతారు కొంతమంది పరిస్థితులు, కరెక్ట్. అప్పుడు నువ్వు భరించలేవు. నీకు రాదా రేపొద్దున ఈ స్థితి? అది నువ్వేం అమృతం తాగి పుట్టావు కాదుగా. నీకు కూడా వృద్ధాప్యం వస్తుంది, నీకు కూడా ముసలితనం వస్తుంది, నీకు కొడుకులు ఉన్నారు. రేపొద్దున ఈ అరుగు రేపొద్దున నీకు కూడా సంప్రాప్తిస్తుంది. ఈ ఓల్డేజ్ హోమ్ నీకు కూడా వస్తుంది. ఓల్డేజ్ హోమ్ రాదా నీకు? అప్పుడు ఇంకా సోఫిస్టికేటెడ్ హోమ్స్ ఉండవు, ఉంటాయి కదా. మనం ఒక వీడియో చేశాను అమ్మగారు, మీకు గుర్తుందో లేదో. అమ్మని కానీ అత్తయ్యని కానీ ఇంట్లో ఉంచుకున్నప్పుడు వాళ్ళకి ఓపిక ఉన్నంత వరకు మన పిల్లల్ని చూస్తారు, అంటే వాళ్ళ బాధ్యత అని మనం అంటాం. కానీ రేపొద్దున వాళ్ళు మంచాన్ని పడినప్పుడు వాళ్ళ వయసు కొంచెం పెరుగుతుంది, ఈలోపు మన పిల్లలు కూడా పెరిగిపోతారు, వాళ్ళు చూడాల్సిన అవసరం ఉండదు. అలాంటప్పుడు ఆ బాధ్యత మనం తీసుకోవాలనే కోణంలో ఒక వీడియో చేసాం. తీసుకోవాల్సిందే. అది నువ్వు బాధ్యత తీసుకుంటే రేపొద్దున నీ బాధ్యత తీసుకునేందుకు తర్వాత తరం తయారవుతుంది ఒకటి. లేదా నువ్వు అసలు ఎవరి బాధ్యత మీద ఉండవలసిన అవసరం లేని పరిస్థితి ప్రకృతి నీకు కల్పిస్తుంది. నువ్వు బాధ్యత తీసుకోవు, ఇర్రెస్పాన్సిబుల్. నువ్వు మనిషిగా ఉండడానికి కూడా పనికిరాం, మనం మనుషులుగా కూడా పనికిరాం. అవునండి, నువ్వు అత్తమామ బాధ్యత తీసుకో, నీ పిల్లలు నీకు పంచ ప్రాణాలు. అబ్బో అసలు మామూలుగా కదా, మా అత్తగారు మా ఆయన్ని బాగా పెంచలేదు, నేను అద్భుతంగా పెంచుతానంటావు. తాత బొచ్చ తరతరాలు జయ, దాన్ని తప్పించుకోలేము మనం. అవునండి, నువ్వు అద్భుతంగా పెంచిన నీ కొడుకు రేపొద్దున ఏ కోడలకో దొరుకుతాడు. నీలాంటి బ్యాడ్ ఐడియాలజీ ఆ అమ్మాయికి కూడా ఉంటుంది. ఇది ఎక్కడో చోట కట్ చేయొద్దు. నీ తరంలో నువ్వు మార్చు, కనీసం నీ తరంలో నువ్వు మారిస్తే నువ్వు ఈజీగా చేస్తావు జయ. నేను ప్రతిసారి మా అమ్మ గురించి చెప్తుంటాను నీకు. మా నాయనమ్మ తాతగారు పోయిన 10వ రోజున పడిపోయారు. ఆవిడకి మనిషి చాలా పొడుగట. మేము ఆవిడని పొడుగావిడిని చూడలే, మాకు ఇంతే చిట్టి నాయనమే తెలుసు. పొంగిపోయారే, వంగిపోయారు. ఆస్టియోపొరోసిస్ ఉంది ఆవిడకి, చాలా భారీ మనిషి. అట్లా మా చిన్నాయనమ్మ కూడా ఇట్లా వంగి ఉండేవారు. వాళ్ళ ఫ్యామిలీలో ఉంది మనుషులు అట్లా కృషించిపోవటం, బొమ్మకలు అట్లా పలచమైపోయి దగ్గరికి అయిపోతాయి అనమాట. అయితే చిన్న మనిషిగానే ఉండేవారు మా నాయనమ్మ. పడిపోతే తుంటి విరిగిపోయింది జయ. తుంటి విరిగితే అప్పుడు డాక్టర్ గారు, ధన్వంతరి గారే అనుకుంటా, ఆపరేషన్ చేయలేము, పెద్ద వయసు, బోన్స్ బాగా పెలిసిబారిపోయి పలచబడిపోయినాయి, మంచంలో ఉంచండి అంటే 3 years నా తాతగారు పోయారు, నాన్న పోయారు. తర్వాత మా అక్కయ్య పెళ్ళయింది, అన్నయ్య పెళ్ళి కూడా అయిన తర్వాత 3 ఏళ్ళు పూర్తిగా నిండేదాకా ఉన్నారు మా నాయనమ్మ. ఆ 3 ఏళ్ళు ఆవిడ మంచానే ఉన్నారు. మేమే ఎవరో ఒకళ్ళని ఎత్తి పక్కన పట్టుకుని, మా అమ్మ ఎంత ఓపికగా చూసిందంటే ఆవిడ్ని. మేము ఎవరో ఒకళ్ళం ఖచ్చితంగా పిల్లలు, మా అమ్మ ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఓ పిల్ల 2 పిల్లలు ఇంట్లో ఉండేవాళ్ళం. ఆవిడకి మధ్యాహ్నం వేసరికి ఇంత ఉప్మా చేసి పెట్టాలి, పిచ్చి ఉప్మా. అది కూడా అదైనా సరే ఎంత బాగా చేసిందో, కుట్టేమో ఉప్మా అని చాలా సంతోషించేది పాపం మా నాయనమ్మ. చాలా చిన్న తిండి చూసేవాళ్ళం మేమే బాగా. మా అమ్మ అయితే ఎంత అట్మోస్ట్ కేర్ ఇచ్చింది మా నాయనమ్మకి.
చివరికి మా అమ్మ ఎవరితోటి ఏమి చేయించుకోకుండా స్విచ్ ఆఫ్ చక్కగా. చేసినట్టు వెళ్ళిపోయారు. నేను దాన్ని బాగా నమ్ముతాను జయ. ప్రతి వాళ్ళకి నేను ఇదే చెప్తాను. నేను చెప్పే ప్రతి కథలోనూ ఈ పాయింట్ ఉంటుంది. నేను జీవితాన్ని చూడటం వల్లే నాకు ఆ మాట వచ్చింది. నాయనమ్మ పోయిన 20 సంవత్సరాల తర్వాత ఎప్పుడో మా అమ్మగారికి నాయనమ్మకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంచుమించు మా నాయనమ్మ 86లో పోయి ఉంటారు కదా. మా అమ్మ 2010 దాకా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు ఆవిడ హాయిగానే ఉన్నారు. మా అమ్మ ఏమి ఇబ్బంది పడలే. ఒకసారి చిన్న అనారోగ్యం వచ్చింది, మా ఇంటికే వచ్చారు, క్యూర్ అయిపోయారు, నార్మల్ అయిపోయారు. అందరికీ ఇలాగే ఉంటుంది. అంటే నువ్వు చేసి లోపల మనసు ఉంది చూసావా, నువ్వు సరిగ్గా చెయ్యి, నీకు సరైనది ఖచ్చితంగా వస్తుంది. 100% సరైనది వచ్చి తీరుతుంది. నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా భగవంతుడు ట్రై చేస్తాడు దాన్ని సరిగ్గా చేయటానికి. నీ లోపల దాన్ని చూస్తాడు దేవుడు. నువ్వు పైన ఏ రంగుని భగవంతుడు అక్కర్లా. నువ్వు రంగు రూపు, నువ్వు పెట్టే పువ్వు, నువ్వు పెట్టే ప్రసాదం కాదు, నీ లోపలి గుండె, నీ ఆత్మలో ఎలాంటిది ఉంది అనేదే భగవంతుడికి కావాలి. అదే మన చుట్టూతో ఉన్న ప్రకృతి చూస్తుంది. నాకు మీరు చెప్పే దాంట్లో బాగా నచ్చే ఒక పదం అంతే, ప్రకృతి చూస్తుంది, ప్రపంచం చూస్తూ ఉంటుంది మనని. దానికి ఖచ్చితమైన సమాధానం వస్తుంది. నువ్వు సరిగ్గా బిహేవ్ చేయి అత్తగారితో. ఎవరి కోసమో కాదు, నువ్వు చెయ్యాలి, చేయటం అంతే. నీ బాధ్యత, నీ బాధ్యత. నీ మొహాన్ని నువ్వు అద్దంలో చూసుకున్నట్టుగా చెయ్యాలి. బాధ్యతని చెయ్యి. నీకు అసలు ఎవరి మీద నువ్వు డిపెండ్ అవ్వక్కర్లేకుండా వెళ్ళిపోయే పరిస్థితే నీకు ఇస్తాడు భగవంతుడు. నువ్వు ఇవాల్టి రోజున రేపు నా భవిష్యత్తుని ఎవ్వరూ ఆలోచించరు జయ. కానీ మనం లాంగ్ స్టాండింగ్ ప్లాన్ ఎలా చేస్తాం? ఒక 22, 21కి చదువు అయిపోయింది అనుకో, ఉద్యోగం, ఆ తర్వాత ఒక 3 ఏళ్ళకి, మగ పిల్లలైతే ఇంకో 5 ఏళ్ళకి పెళ్ళి, ఓ ఇల్లు, బండి, కారు, 40కి అదేదో, 50కి రిటైర్మెంట్, నేను హాయిగా వరల్డ్ టూర్ ఆలోచించవు నువ్వు. ఇవన్నీ ఆలోచించేటప్పుడు నువ్వు నీ వృద్ధాప్యము, నీ తాలూకు మరణము, దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచించాలి? ఆలోచిస్తావా? ఆలోచించి తీరాలి ప్రతివాడు. నేను పెద్దయ్యాక నా పరిస్థితి ఏంటని మగవాడు ఆలోచించాలి, ఆడది ఆలోచించాలి. నాకు అలాంటివి రాకూడదు అంటే నేను ఇలాంటివి చేయకూడదు అని తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఈ పనులు వీటన్నిట్లలో నువ్వు కర్మ సిద్ధాంతమే అప్లై అవుతుంది జయ. అవును రమ్ గారు. ఇప్పుడు నీకు బాధ్యత, నువ్వు చెయ్యాలి. బాధ్యత లేని చోట హక్కులు ఉండవు. అస్సలు హక్కు తీసుకోవడానికి నీకు సిగ్గులేదని అర్థం. నువ్వు హక్కులు తీసుకుంటాను, హక్కులన్నీ పుచ్చుకుంటాను, నేను బాధ్యతగా ప్రవర్తించినంటే నువ్వు మనిషిగా ఉండడానికి పనికి రావని అర్థం. మనుషులం కాదా మనం? దాని మానవత్వాన్ని, మనిషితనాన్ని భగవంతుడు నీకు ఇస్తే దాన్ని నిలబెట్టుకోవు. నువ్వు ఎందుకు చదువుకుంటున్నావు? ఇదివరకు అట్లాగా ఆడవాళ్ళు ఇళ్లలోనో వెనకాల మగ్గిపోవాల్సిన పరిస్థితి కాదు కదా. నువ్వు ముందుకెళ్తున్నావు, ప్రపంచాన్ని నీతో పాటు తీసుకెళ్ళగలుగుతున్నావు. సంపాదన వైపే మనం ముందుకెళ్తున్నాం అనే ఆలోచన మానుకొని అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్లే ప్రయత్నం మనం చేసుకోవాలి. మనంతటా మనమే. మీ వ్యక్తిత్వము, మీ విశాలమైన దృక్పథము, విశాలమైన భావాలతోటి ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళినడమ్మా. ప్రతి వాళ్ళు దీనికి ట్రై చేయాలి. మీ ఫ్రెండ్స్, మీ కజిన్స్, మీ సిస్టర్స్ ఎవరైనా ఇట్లాంటి దుష్ప్రవర్తన ఉంటే ఇది చేయొద్దని చెప్పే స్వతంత్రాన్ని తీసుకోండి ప్రతి వాళ్ళు. చెప్పకూడదు కదా, అందరూ చెప్తారు. ఆడవాళ్ళు అసలు ఇంకొకరితో చెప్పించుకునే పరిస్థితిలోకి వెళ్లకుండా ఉంటే బాగుండా అనిపిస్తా ఉంటుంది. వెళ్లకుండా ఉండాలి. మీ అత్తగారితో సరిగ్గా ఉండు, ఇల్లు బాకలు సరిగ్గా చూసుకో, నీ బాధ్యతని నువ్వు నెరవేర్చు అనే మాట నువ్వు ఎవరితోటైనా చెప్పించుకోవాల్సి వచ్చిందంటే, నీ మొహం మీద మచ్చుందని ఎవరైనా చెప్పాలా నీకు? అద్దం చూసుకుంటే తెలీదు నీకు? జీవితాన్ని అద్దంగా చేసుకోండమ్మా ప్రతి వాళ్ళు కూడా. మన జీవితం మనకి అద్దంగా ఉండాలి. మనని మనం హాయిగా చూసుకోగలగాలి. ఇక్కడంతా ఏదో ఉందనుకో, చూడంగానే ఎలా ఉంటుంది? జుగుప్సాకరంగా ఉంటుంది. ఇప్పుడు అది చూసుకోకూడదు. నీ మొహాన్ని ప్రశాంతంగా నువ్వు చూసుకోవాలి అద్దంలో. నీ జీవితాన్ని చూస్తే నువ్వు చేసిన సరైన పని, సజావైన నీ ప్రవర్తన, బాధ్యతాయుతమైన నీ మనస్తత్వము, నీ ప్రవర్తన కనపడితే నీ తర్వాత పిల్లలు, నీతో పాటు ఉండే ప్రపంచం అంతా నిన్ను మన్నిస్తుంది. ఇవాళ అత్తగారికి వచ్చిన స్థితి నాకు రాదని అనుకోవద్దు. డెఫినెట్గా వస్తుంది. మీకు పెళ్లి కాకముందు మీరు చిన్నపిల్లలు, పెళ్ళయింది, ఒక తల్లి అయ్యారు, పిల్లలు పెద్దగా అవుతారు. ఏడాదికి పిల్లలు పెరగరు. వాళ్ళతో పాటు నువ్వు పెరగవు. ఎన్నాళ్ళు ఉంటావు? మనం ఏమైనా అతిలోక సుందరులమా ఎల్లకాలం యంగ్గా ఉండడానికి? ఏం కాదు. మనమేమి అమృతం తాగలేదు. ఎవ్వరికీ తప్పదు అది. ఇది ఆలోచించుకుని ప్రవర్తించాలి ప్రతి కోడలు కూడా. మనం అత్తగారులకి చాలా చెప్పాం జయ. కోడళ్ళ అవ్వాల్సిన పిల్లలు, ఇప్పుడు ఇంకా రేపొద్దున పెళ్లిళ్ళు చేసుకోబోయే వాళ్ళు, ఆల్రెడీ పెళ్లిళ్ళు అయిపోయి ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఇలాంటి ప్రవర్తనా లోపాలు కలిగి ఉన్న వాళ్ళు ఇప్పటికైనా తప్పేదేలేదు, మార్చుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ప్రకృతి గమనిస్తూ ఉంటుంది. అది స్పేర్ చేయదు మిమ్మల్ని. మీ భర్త, పిల్లలు మిమ్మల్ని క్షమించేస్తారు మీ ప్రవర్తన ఎలా ఉన్నా, కానీ ప్రకృతి మాత్రం క్షమించదు. ఎప్పుడూ మీకు ఇతరుల సహాయం అవసరమయ్యే పరిస్థితికే మిమ్మల్ని తీసుకొస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదంటే
ప్రవర్తనా లోపాలు సరి చేసుకోండి. అత్తగారు మన భర్తకి తల్లి, మామగారు మన భర్తకి తండ్రి, అతని తోబుట్టువులు. ఇప్పుడు అతను వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంటే మీరు కొంత బాధపడచ్చు. కానీ మీరు అసలు అతన్ని వాళ్ళ వైపు కూడా చూడనివ్వకుండా చేయటం తప్పు కదా. అది చేయకూడదు. అది జాగ్రత్త పడితే బాగుంటుంది. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పంచతంత్ర కథలు, మంచి సరదా కథలు చెప్తారు మీరు. అలాంటిది ఏదైనా ఒకటి. ఒక ఊళ్ళో ఒక పద్మశాలి అతను ఉండేవాడు. పద్మశాలి అంటే బట్టలు నేస్తారు కదా. అవునండి. అయితే ఆయన ఏం చేశాడంటే ఓసారి మామూలుగా పద్మశాలి మగ్గాలు రాట్నాన్ని వడకటము అవేవో ఉంటాయి, చేస్తారు. కర్రలతో ఏర్పరిచి పెట్టుకుంటారు కదా ఈ రాట్నం కాదు, దాన్ని ఏమంటారు, నేత పని చేసేదాన్ని. రాట్నం అంటే నూలు వడికేది. ఆ నేత పని చేసేటప్పుడు ఇలా పైనుంచి లాగడానికి పోతాడు. ఆ బట్టలు ఐడియా ఉందండి, దాని పేరేంటో తెలియట్లేదు. నాకు కూడా పేరు గుర్తు రావట్లేదు. పడుగు పేక అంటారు. అది పడుగు పేక, నిలువుదారం అడ్డదారాన్ని పడుగు పేక అంటారు. అదే జ్ఞాపకం ఉన్నాయి, ఏవో కొన్ని పదాలే గుర్తుంది. అయితే ఈ బట్టలు నేసే వ్యవహారానికి కావాల్సిన చెక్కలన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్నవి పాడవుతున్నాయి. దాంతో బట్టల మీద మరకలు పడుతున్నాయి. రోజు ఒక వస్త్రం నేయగలిగేవాడు. మెషిన్లు పాడైపోయినాయి, కర్రలు కొత్తవి తెచ్చుకుందామని అడవిలో ఓ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు ఏంటంటే ప్రత్యేకమైన చెట్టు, అది దీనికి యూజ్ అయ్యేదన్నమాట. చెట్టు కొట్టదాం అనుకున్నాడు. కొమ్మలు నరుక్కుని పట్టుకెళ్ళొద్దు. ఆ చెట్టు కొట్టబోయేసరికి అలా ఆ చెట్టుని ఆశ్రయించుకుని ఉన్న ఒక గంధర్వుడు దిగొచ్చి ఏమన్నాడు, ఓరి నాయన చెట్టు కొట్టబాకరా, నీకేమైనా కావాలంటే అడుగు, అది నేను ఇస్తా అన్నాడు. అయితే ఇతను అన్నాడు, ఈ సాలైనా అది కాదండి, ఇప్పుడు నాకు జీవితానికి ఆధారం మగ్గమే ఆధారం, దానికి ఈ కర్ర, నాకు ఎందుకండి మీ సలహాలు, నేను బట్టలు వేసుకోవడానికి వస్తువులు కావాలి, కర్రలు తీసుకెళ్తానండి అన్నాడు. ఆయన బతిలాడాడు గంధర్వుడు. బాబు సంవత్సరాల తరబడి చెట్టు మీద ఉన్నాను రా, చెట్టు కొట్టేస్తే నా శక్తి అంతా పోతుంది, నీకు ఏది కావాలో అడుగు, ఆలోచించుకుని అడుగు పోని అన్నాడు. అనేసరికి ఇతను అన్నాడు, ఉండండి మరి నేను నా స్నేహితుడిని కానీ నా భార్యని కానీ సలహా అడిగొస్తా, ఏమడగాలో అని చెప్పేసరికల్లా సరే అని అన్నాడు గంధర్వుడు. నువ్వు మళ్ళీ రా, నువ్వు నా చెట్టు మీద తడితే నేను కిందకు వచ్చి నీకు కావాల్సింది ఇస్తానన్నాడు. వెళ్ళేసరికల్లా ఈయనకున్న స్నేహితుడు ఎవరు, ఒక మంగలి బార్బర్. ఆ బార్బర్ దగ్గరికి వెళ్ళి ఎరనైనా ఫలానా ఒక చెట్టు, ఆ చెట్టు కొట్టేపోయాను, మరి అంత చెట్టులో ఒక గంధర్వుడు ఉన్నాడు, ఆయనేమో నీకేం కావాలో అడగరా నాయన ఇస్తానంటున్నాడు, ఏమడిగితే బాగుంటుందో సలహా చెప్పన్నాడు. అనేసరికల్లా ఇతను అన్నాడు మంగళతను, చక్కగా ఈ దేశానికి రాజు అయిపోవాలని కోరుకోరా, రాజు అయిపో, పోళ్ళు ధనం ధాన్యం అన్నీ ఉంటాయి, ప్రజలంతా నీ మాట వింటారు, చక్కగా ఏ పని కావాలంటే ఆ పని చేయించుకోవచ్చు హాయిగా, రాజు అయిపో, రాజుని చేయమని కోరుకో సలహా ఇచ్చాడు ఈయన ఆలోచించుకుంటున్నాడు. సరే మా ఆవిడని కూడా అడుగుతాను రా అన్నాడు. మంగళ అన్నాడు, ఆడాళ్ళకి ఏం తెలుస్తుందిరా నాయన, ఆడవాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పు, ఆ అమ్మాయికి ఏం తెలుసు, ఏదో వంట వండుతుంది, పిల్లల్ని పెంచుతుంది, నువ్వేదో 10 రూపాయలు తెస్తే పావలా ఖర్చు పెట్టి ₹1 దాచిపెట్టి అంతే చేస్తుంది. ఆడవాళ్ళకి తెలియదురా ఇలాంటివన్నీను, మనమే ఆలోచించుకోవాలి. నేను నీకు ఇంత మంచి సలహా చెప్పాను, రాజు అయిపోయే సలహా ఎవడైనా చెప్తాడా, స్నేహితుడు చెప్తాడు రా, ఫ్రెండ్ ఒకడే నిన్ను రాజుని చేయాలనుకుంటాడు, నా ఫ్రెండ్ ఎప్పుడు కింగ్లో ఉండాలని కోరుకుంటారు స్నేహితులు అన్నాడు. అనేసరికల్లా అలా కాదురా, నిజమే నువ్వు చెప్పావు, కానీ మా ఆవిడని కూడా అడగని, పాపం రేపొద్దు నేను రాజు అయితే రాణి అయ్యేది నువ్వు కాదు, నా భార్య కదా, పాయింటే కదా. మంచి భర్త అండి, చాలా మంచి భర్త. వాడు నువ్వు రాజుగారి ఫ్రెండ్వే అవుతావు, రాణి అయ్యేది నా భార్య, ఆ అమ్మాయికి ఏమి ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి అడుగుతాను రా అన్నాడు. సరే నీ ఏడుపు నువ్వు ఏడమన్నాడు ఆయన. ఏం పోయి రాజుగారు ఈ రాజు అవ్వాల్సినటువంటి ఈ సాలైన భార్య దగ్గరికి వెళ్ళాడు. ఏమే ఆ చెట్టు ఫలానా చెట్టు కొట్టబోయాను, గంధర్వుడు ఒక ఆయన దేవుడిలాగా ఉన్నాడు వచ్చాడు, ఏం కావాలో కోరుకోమన్నాడు, నా ఫ్రెండ్ ఉన్నాడే ఫలానా మంగళవాడు, వాడేమో రాజు అయిపోవని కోరుకోరా, రాజు అవ్వమని అన్నాడు. అనేసరికల్లా ఈవిడంది, వాడు బాగుందా, రాజు అయితే ఎన్ని కష్టాలండి, ప్రజలందరినీ రాజే చూసుకోవాలా, ఈ ప్రజలకి ఓ పనే సత్రాలు కట్టించాలి, చెట్లు నాటాలి, చెరువులు తవ్వించాలి, మంచి చెడు మొత్తం ఎన్ని చూడాలి. పనులు. రాజులైతే ఎందుకు వచ్చిన పనులండి ఈ ఎదవ రాజరికం, మనకి దిక్కుమాల రాజరికం. ఒక పని చేయండి, మీరు రోజు ఒక వస్త్రం నేస్తున్నారు 2 చేతులతోటి, ఒక్క వస్త్రం నేస్తే మనకు ఆహారానికి సరిపోతుంది, ఏదో పావలా దాచుకుంటున్నాం రోజు. ఇంకో 2 చేతులు ఉన్నాయనుకోండి మీకు, 2 వస్త్రాలు నేస్తారు, ఒక వస్త్రం డబ్బులు వాడుకుంటాం, 2వ వస్త్రం డబ్బులు మిగిలిపోతాయి,
చక్కగా. ఓకే. మరి ఇప్పుడు 2 చేతులతో ఒక మొహంతో పనిచేయటం కుదరదు. అందుకని 2 మొహాలు, ఒక మొహం ఎక్స్ట్రా, జత చేతులు ఎక్స్ట్రా అడగండి. ఇంకో మొహము ఒక జత చేతులు ఉంటే ఈ మొహము ఈ చేతులు ఒక బటన్ వేస్తాయి. రెండో మొహము రెండో చేతులు ఇంకో బటన్ వేస్తాయి. ఆ బటన్ ఏమో అమ్మేసుకుందాము, ఈ బటన్ ఏమో దాచేసుకుందాము డబ్బులు. ఒకటి వాడుకుందాం, ఇంకోటి దాచుకుందాం. వచ్చిన డబ్బులు. అనగానే ఎంత ఐడియా! వాడికేం తెలుసు పిచ్చి వెధవా, నా భార్యకి తెలిసినంత ఎవరికైనా తెలుస్తుందా అని ఈయన పోయి ఆ గంధర్వుడిని అడిగాడు. అయ్యా నాకు ఇంకొక తల, ఇంకో జత చేతులు ఇవ్వండి అన్నాడు. అలాగే అన్నాడు గంధర్వుడు. వీడి తల పక్కన టింగ్మని ఇక్కడ ఒక తల వచ్చింది. ఈ 2 చేతులతో పాటు ఇంకో 2 చేతులు వచ్చినాయి. ఈ 4 చేతులు 2 మొహాలతోటి ఈయన ఊళ్ళోకి నడిచి రాగానే జనాలు హడిలిపోయారు. వీడెవడో రాక్షసుడు వస్తున్నాడు అని. రాక్షసుడు మరి రాళ్ళు వేసి కొట్టేశారు. రాబా. ఈవిడ చెప్పబోయింది, అయ్యో 2 మొహాలు 4 చేతులు ఉన్నవాడు నా మొగుడేనని. వీళ్ళకి అర్థం కాలేదు. వీడు రాళ్ళేసిన కొట్టిన వాళ్ళలో మంగళవాయిని కూడా ఉన్నాడు. రాక్షసుడు వీడెవడో. 2 తలకాయలు ఉంటాయా మనిషి అన్న వాడికి ఎవరికైనా. దాంతో సావు కొట్టి చెవులు మూసారు. ఆయన అలో లక్షణాన్ని పరిగెత్తుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. గంధర్వుడు అన్నాడు, నేను నీకు వరం ఇవ్వగలను కానీ తీయలేను నాయన, నేను వరం ఇవ్వగలను, ఇచ్చేసా, అయిపోయింది, వెళ్ళిపో. ఇక నేను నీకు ఒక వరం ఇస్తానన్నా, నువ్వు అడిగా ఇచ్చా, దీన్ని తీసేయండి అంటే నా వల్ల కాదు. ఎలాగోలా బతుకంటే ఆ అడవిలో పడి ఆ చెట్టు చీ పెళ్ళం పిచ్చి మొహంతి దాని మాట విన్నాను అవసరంగా అని తిట్టుకుని ఆ అడవిలోనే పడి వాడి జీవితం అంతా అలాగే అయిపోయింది. తన భర్త ఏమైపోయాడో పాపం ఆవిడికి తెలియనే లేదు. మెల్లిగా ఆవిడే ఆ మగ్గం తిప్పుకొని బట్టలు వేసుకుని ఎలా ఆగోలాగా బతికింది. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది. ఇప్పుడు తెలివిగల ఆలోచన ఎవరిది? ఫ్రెండ్ది. భార్యామణి ఏం చేసింది? కానీ అందరూ అలా ఆలోచిస్తే ఎలా రమ్మ గారికి? అలా ఏ ఆలోచిస్తారు. భర్త కూడా భార్యని సలహా అడగడండి. విన్ను ఆగు. ఇది పంచతంత్రులు ఎప్పుడు చెప్పారంటే పెళ్ళాలు చెప్పిన సలహాల్ని పునరాలోచించుకోవాలి. ఒకటి, భార్య తెలివితేటల మీద ప్రగాఢ విశ్వాసం నీకు ఉన్నప్పటికీ నువ్వు పునరాలోచించుకో. స్నేహితుడితోటి ఆలోచించు. నువ్వేం చేసావు? స్నేహితుడు చెప్పిన సలహాని భార్య దగ్గర చెప్పావా? మరి భార్య చెప్పిన సలహాను కూడా స్నేహితుడి దగ్గర చెప్పాలి కదా. వీడు పోయి చెప్పుంటే, ఒరే నీ బొందా నీకు 2 తలకాయలు రావటం ఏమిట్రా అని వాడు తిట్టేవాడు. చెప్పలేదు. మా ఆవిడ చెప్పింది, రాజు అయితే చాలా కష్టాలు ఉంటాయని. వాడికి తెలియక పిచ్చి విధవ నా ఫ్రెండ్ ఇలాంటి సలహా చెప్పాడని అనుకుని, స్నేహితుడే పిచ్చివాడు అనుకుని భార్య తెలియగలదు అనుకుని వెళ్ళాడనమాట. భార్యని కాదు, ఎవరైనా సలహా చెప్తే పునరాలోచన చేయాలి ఖచ్చితంగా. దాని మీద ఆత్మ విమర్శ చేసుకుని ఎవరిదైనా సలహా తీసుకుని అప్పుడు ప్రయత్నం చేయాలి. లేనిపోని అంటించుకుంటే వదలవు, దిగవు, అప్పుడు కష్టం వస్తుంది అనమాట. ఇది సరదా కథేనమ్మా. ఆడాళ్ళందరూ ఇలాంటి సలహాలు చెప్తారని నేను అనకూడదు. నేనేమో సలహాలు చెప్పే పొజిషన్ లో ఉన్నాను కదా. అంతే, సరదా కదా. సరదా చాలా కథ. బాగుంది. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం గతంలో 2 జన్మల కథలు కొన్ని చెప్పుకున్నాం. ఒకటి చెప్పుకున్నట్లున్నాం. అలాంటివి ఇంకేమైనా ఉన్నాయండి? అవి భలే ఇంట్రెస్టింగ్ ఉంటాయండి. అవి ఒకటి గత జన్మ రహస్యాలని, పునర్జన్మలని, ఇలాంటివి వినటానికి కూడా పునర్జన్మే, మళ్ళీ పుట్టడం. పూర్వం రత్నాధిపుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఒక దీవికి రాజు, చాలా పెద్ద దీవి. అయితే ఏంటంటే ఈయనకట చుట్టుపక్కల అన్ని రాజ్యాలు జయించేయాలి, అందరూ రాజకన్యల్ని వివాహం చేసేసుకోవాలి, అలాంటి కోరిక. చాలామంది రాజకన్యలతోటి వివాహం కావాలి, చాలా రాజ్యాలు తన కైవశం కావాలి. విష్ణుమూర్తిని బాగా ధ్యానించి ప్రార్థించేవాడు ఈ విషయం గురించి. విష్ణుమూర్తిని ప్రార్థన చేశాడు చాలా కాలం. ఒక రకమైన తపస్సులాగా నిత్య పూజ జరిపితే ఒకనాడు విష్ణువు ఆయన అనుగ్రహించాడు. ఏం చెప్పాడంటే, నాయన ఒక శ్వేతరశ్మి అని ఒక ఏనుగు ఉంది, నా అనుజ్ఞతోటి నీకు ఇచ్చాధారి అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రత్యక్షమయ్యేలాంటి ఒక ఏనుగుని నీకు కానుకగా ఇస్తాను. నువ్వు ఆ ఏనుగుని ఎక్కి ఏ రాజ్యానికి వెళ్తే ఆ రాజు నా యొక్క ప్రేరేపణతోటే తన కూతుర్నిచ్చి నీకు వివాహం చేస్తాడు, నీకు కప్పాలు చెల్లించి నీకు లోబడిపోతాడు అని వరం ఇచ్చాడు. వరం ఇస్తే అతనికి బ్రహ్మాండమైన తెల్లని ఏనుగు, 4 దంతాలు ఉన్నది, ఐరావతంలాగా కనపడే ఒక ఏనుగు, శ్వేతరశ్మి అనే ఏనుగు మబ్బుల్లో నుంచి దిగి వచ్చేసింది దీనికోసం. అది ఏనుగుని అధిరోహించి తిరిగేవాడు. ఒక్కొక్క రాజ్యాన్ని జయించాడు.
ఎంతమందో రాజుల్ని జయించేశాడు, అందరూ ఒప్పేసుకున్నారు. 80,000 మంది రాజుల్ని జయించి 80,000 మంది రాజకన్యకల్ని వివాహం చేసుకున్నాడు ఇతను. 80,000 మందితోటి ఏం చేశాడు, ఎలా చేశాడు, సంసారం వాళ్ళతో ఎలా జాగ్రత్త పెట్టాడు, కొట్టు చావకుండా ఎలా చేశాడు, అసలు ఎలా గుర్తున్నారు ముందు? అవన్నీ అడగద్దు. ఓకే. అయితే ఏమైంది, ఈ 80,000 మంది భాలే హాయిగా చాలా సంతోషంగా చాలా గొప్పగా విశేషంగా జీవించాడు ఆయన. అయితే ఒకసారి ఏమైందంటే ఈయన దాంతో ఒక జైత్రయాత్ర ముగించి నగరానికి వస్తుండగా, నగరానికి బయటే ఇంకా నగర ప్రవేశం చేస్తూ ఉండగా ఒక పక్షి చాలా పెద్దది, అది ఏం చేసిందంటే ఏనుగుని ముక్కు పెట్టి గుచ్చేసింది. అంటే మామూలుగా పైన పక్షులు ఎగురుతుంటాయా, తల మీద తన్నేస్తుంటాయి, కొడుతూ ఉంటాయి. అవునండి. ఓ పక్షి దీనిని కుంభస్థలం మీద గుచ్చింది. గుచ్చేసరికి ఈయన ఏం చేశాడు, గబగబా అంకుశంతో పక్షిని తోలాడు. కానీ సరిగ్గా దానికి ఎక్కడ తగిలిందంటే ఆ దెబ్బ, ఆ ముక్కు దెబ్బ అమిత వేగంతో వచ్చింది. పెద్ద గండభైరుండ పక్షి, చాలా బరువైనది. ఒక అశనిఘాతంలాగా తగిలేసింది ఏనుగుకి. తగిలేసి గుడ్లు తేలేసేసింది. ఏనుగు పడిపోయింది కింద. ఇక తిప్పుకోల, స్పృహలోకి రాల, ఒక రకమైన మూలుగు, కదలిక లేదు, చాపచొట్లాగా పడిపోయి ఉంది. ఈయన ఎంత ప్రయత్నం చేసినా ఏనుగుని స్వస్థత పరచలేపాడు. భగవద్దత్తమైన ఏనుగు అది ఎందుకు పడిపోయిందో ఈయనకు తెలియలేదు. అక్కడి నుంచి వారా వీరా ఎంతమందినో పిలిచి అడిగాడు ఏం చెయ్యాలి. ఇంకా ఊరు దాట్లా, ఊళ్ళోకి వెళ్ళే అవకాశం లేదు, ఊరు బయటే, ఇది అంటే నగర ద్వారాల బయటే జరిగింది. అప్పుడు తాంత్రికులు, కర్తాంతికులు వాళ్ళని వీళ్ళని అందరినీ పిలిస్తే వాళ్ళు ఏమన్నారంటే, మహాపతివ్రత హస్తస్పర్శ తగిలితేనే ఇది లేస్తుంది, ఇది దైవికమైన ఏనుగు. ఆ పక్షి కొట్టిన చోట దాని ప్రాణం తలుపు దీని మీద తగిలింది. పతివ్రత ఎవరైనా ఏనుగుని ముట్టుకుంటే ఇది లేస్తుందంటే ఈయన ఉంటే మనకేం కొదవ పతివ్రతలకి, 80,000 మంది లేరు నా భార్యలు. అలాగని భార్యల్ని రప్పించాడు. 80,000 మంది రాజకుమార్తెలు అంటే 80,000 మంది మహారాణిలు, రాణులంతా ఒక్కొక్కళ్ళు విడివిడిగా వచ్చి ఏనుగుని కావలించుకున్నారు. కదలిక లేదు. వాళ్ళు సిగ్గుపడ్డారు. ఈయన తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని స్థితికి వచ్చేసాడు. ఇంతమంది రాణిలో ఒకటి పతివ్రత లేదు, ఈయన కర్మకి పాపం ఎవరు లేరు. ఒక్క భార్య కూడా పతివ్రత కాదు. సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది ఈ రత్నాధిపుడికి పాపం. ప్రపంచానికి తెలిసిపోయింది చూడు, ప్రపంచం తెలుసుకుంది ఇది వీళ్ళ పతివ్రతలు కాదు అన్న విషయాన్ని. ఆయన చాలా సిగ్గుపడ్డాడు. ఆ సమయంలో హర్షగుప్తుడు అనే ఒక వ్యాపారస్తుడు ఈ నగరానికి వస్తున్నాడు వ్యాపారం కోసం. ఆయన ఈ పరిస్థితిని తెలుసుకుని ఏమన్నాడంటే, అయ్యా నా దగ్గర ఒక పనిచేసే ఆవిడుందండి, నాకు దాసురాలు, నాకు సహాయంకురాలుగా వస్తుంది నేను ఎక్కడికైనా వెళ్తే. ఆమె పేరు శీలవతి, మహాపతివ్రత. ఆమె ముట్టుకుంటుందండి మీ ఏనుగునంటే. ఈయన ఏమంటున్నాడంటే 80,000 మంది మహారాణులు అయ్యారు, ఇక శీలవతి అవుతా వస్తుంది, సరే రాని నాయన అన్నాడు. ఇంకేం చేస్తారు, ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఆ శీలవతి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి నమస్కరించి ఈ శేతరశ్మిని ముట్టుకునేసరికల్లా లేచింది ఏనుగు. లేచి నిలబడింది, మెల్లిగా తిప్పుకుంది. రాణులు సిగ్గుబడి నగరంలోకి వెళ్ళిపోయారు. ఈయన రత్నాధిపుడు ఢామని చాపచొట్టగా పడ్డాడు ఈవిడి కాళ్ళ మీద. మా తల్లి నీ వల్లే నా ఏనుగు బతికింది అని చెప్పి తర్వాత ఏనుగును స్వస్థతపరిచి నగరంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే రత్నాధిపుడు ఈ శీలవతిని మంచి చేసుకుని ఏమన్నాడు, అమ్మ మీ వంశానికి చెందిన వాళ్ళు ఎవరైనా, మీ కుటుంబానికి చెందిన వాళ్ళు ఎవరైనా చక్కటి పెళ్ళి ఉంటే చెప్పు, నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఈయనకి 80,000 మంది మీద విరక్తి పుట్టింది. పతివ్రతల కోవా, శీలవతి మహాపతివ్రత. ఏనుగు చూపించింది కదా దానికి తార్కాణము. ఆవిడ చెల్లెల్లో, ఆవిడ ఆడపడుచు కూతురునో మేనమావ కూతురునో చేసుకుంటే వాళ్ళ వంశంలో పోలికలే వస్తాయి, వాళ్ళ వంశం అంతా పతివ్రతలుగా ఉంటారని భావించి అడిగేసరికల్లా శీలవతి ఏమందంటే, అయ్యా మాది తామ్రలిప్తి నగరం అండి, మా చెల్లెలుంది, పిల్ల పేరు రాజదత్త, మీరు కావాలంటే మా చెల్లెల్ని వివాహం ఆడుతురు, కానీ వివాహ యోగ్యమైన వయసులోనే ఉంది పిల్ల అని చెప్పింది. ఈయన ఏం చేశాడు, వెంటనే ఆ హర్షగుప్తుని ఈ శీలవతిని తన శ్వేతరశ్మి ఎక్కించుకుని ఏనుగు మీద కొంతమంది పరివారంతో ఆ తామ్రలిప్తి నగరానికి వెళ్ళాడు. వెళ్ళి పిల్లని చూసి పెళ్లి కుదుర్చుకున్నాడు. ముహూర్తాలు పెట్టేయడానికి కార్తార్థికులు ఏమన్నారు, అయ్యా ఇది సమయం కాదండి, ఈ సమయంలో మీరు కనుక వివాహం చేసుకుంటే మీ భార్య అసతి అయ్యే అవకాశం ఉంది, పతివ్రత కాకపోయే అవకాశం ఉంది, కాబట్టి ప్రస్తుతానికి ఆగండి కొన్నాళ్ళు అంటే ఆయన నేను ఆగలేను అన్నాడు. నేను ఆగలేదు,
వెంటనే చేసేసుకోవాలి. పెళ్ళి అయిపోవాల్సిందే ఇప్పుడే ఈ ముహూర్తానికి. కాకపోతే అసతవుతుందని అనుమానం ఉంటే అసలు ఆ పిల్లకి రెండో మనిషి కనపడకుండా చేస్తాను నేను. పరాయి మగవాళ్ళు ఎవరైనా ప్రవేశిస్తే కదా ఆ పాతివ్రత్యం భంగం అయ్యేది. అసలు ఆ అవకాశం లేకుండా చేస్తా అని చెప్పి ఏం చేశాడు, ఈ పిల్లని పెళ్లి చేసేసుకుని ఆ రాజదత్తని ఏనుగెక్కించుకుని తన ఇంటికి తీసుకొచ్చేసి తను ఉండే ఊరికి చాలా దూరంగా సముద్రంలో ఉన్న ఒక రత్నాల దీవిని ఈ అమ్మాయికి నివాసంగా చేశాడు. అదొక దీవి. పడవేసుకుని వెళ్తే కానీ మామూలు డింగి పడవలు అవి కుదరవు, పెద్ద పెద్ద నౌకలే వెళ్తాయి అక్కడికి. తను మాత్రమే వెళ్ళేలాగా ఏర్పరిచి ఆ అమ్మాయికి బోళ్ళంత మంది సైనికుల్ని, ఆడాళ్ళనే బోళ్ళంత మంది పరివారాన్ని, సేవకుల్ని ఏర్పరిచి, అన్ని ఆడంగులే, వేరే మగంగుల్ని లేకుండా చేసేసాడు. ఇప్పుడు ఏంటంటే ప్రమాదం రాకుండా ప్లాన్ చేసుకున్నాడు. కాదండి, ఇంత ప్లాన్ చేసుకునే బదులు ఆగొచ్చు కదా కొన్ని రోజులు. ఒక్కొక్కళ్ళకి ఆగలేనితనం ఉంటుంది జయ. పిచ్చి పాడుగాను వాడు పిచ్చితోటి అలా చేశాడు పాప. సరే ఏమైంది, చక్కగా అన్ని ఏర్పరిచాడు. ఆ అమ్మాయిని అక్కడ ఉంచాడు. వారానికి ఒకసారి 2 సార్లు తను వస్తూ ఉండేవాడు భార్య దగ్గరికి. అయితే ఒకనాడు ఏమైంది, ఓ రోజు రేపొద్దున్నే తెల్లవారుజామున వెళ్ళిపోవాలంటే ఆ అమ్మాయి ఆ తెల్లవారుజామున భర్తను వదిలిపెట్టా. ఉండు నాకు తీరలేదు నువ్వు అంటే, అతను అప్పుడప్పుడు వస్తున్నాడు. ఉండిపో నేను ఒక్కదాన్నే ఉండలేకపోతున్నానని బాగా బతిమలాడి. ఆయన ఏమన్నాడు, ఎందుకు రేపు రాను, మళ్ళీ ఒక్క రోజుకి వచ్చినప్పుడు ఈసారి 4 రోజులు ఉంటా అని, అక్కడ అవసరమైన పని ఉంది, రాజకార్యం ఉందని ఆ పిల్లని వదిలిపెట్టి బయలుదేరాడు. ఈ భర్త వెళ్ళిపోయాడు, నౌకలో పడి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఆ గేటు బయట నిలబడి ఆ నౌకలకేసే చూస్తోంది. ఇంతలో ఏమైంది, ఈయన ఇటు వెళ్ళాడు, అటువైపు నుంచి ఆ సముద్ర తీరం నుంచి ఒక కుర్రాడు నడిచొచ్చాడు. అతను ఎవరా ఏమిటా అని అడిగింది. అతను ఏంటంటే ఏదో ఒక ఊరు నుంచి బయలుదేరాడు పడవలో. ఆ పడవ కాస్త బోల్తా పడింది. ఇతను అంటే నీళ్ళల్లో ఎట్లా మునిగి ఇక్కడికి చేరాడు. చక్కటి వయసులో ఉన్న కుర్రాడు. రత్నాథ్ ఇప్పుడు కొద్దిగా పెద్దవాడు. ఈ కుర్రాడు ఈ అమ్మాయికి అనురూపమైన వయసు ఉన్నవాడు. దాంతో ఈ అమ్మాయి ఏం చేసింది, రారా నాకు అతిథిగా ఉందుగానని చెప్పేసి లోపల తీసుకెళ్తుంది. రాణి గారు, ఆవిడని కాదనే వాళ్ళు ఎవరు అక్కడ, అంతా ఆవిడ ఇష్ట ప్రకారమే సాగుతుంది. ఆవిడికి మంచి చెడు శుద్ధులు చెప్పే జనం ఎవరు లేరు అక్కడ. ఆ కుర్రాడిని తీసుకెళ్ళి చక్కగా వాడికి బట్టలు అవి మార్పించి, స్నానం చేయించి, బట్టలు మార్పించి, శుభ్రంగా తాగడానికి తినడానికి అన్నీ ఏర్పాటు చేసి, మంచము పక్క వాడికి ఒక గది ఏర్పాటు చేసి అతనితో పాటు ఆ గదిలోకి వెళ్ళిపోయింది అమ్మాయి. ఏకాంతం, భర్త లేకపోవటం, అక్కడ తన మాట కాదనే వాళ్ళు ఎవరూ లేకపోవటం, తనకి అరుదుగా దొరికినటువంటి ఈ అవకాశంతో ఆ అమ్మాయి కాస్త అతనితో స్పెండ్ చేయటం మొదలుపెట్టేసింది. ఒక్కరోజు గడిచింది. రత్నాధిపుడు వెనక్కి వచ్చి తన భార్యతోటి ఏకశయ్యాగతుడై ఉన్న ఈ కుర్రాన్ని చూసేసరికి మండిపోయింది అతనికి. ఇదేమిటి, ఎవడరా నువ్వు అని కొట్టాడు. వాడు ఏదో విషయం చెప్పుకున్నాడు. ఆ పూటంతా చాలా గిజాటుగా ఉండి ఏం చేశాడంటే వాడిని మళ్ళీ ఓడెక్కించి పంపించేసి ఇంక ఇక్కడ ఉంచడం ఎందుకు, దీన్ని పాతివ్రత్యం ఎలాగో గంగపాల అవనే అయిపోయింది, చీచీ అనుకుని ఆ కుర్రాడిని పంపేశాడు. ఆ కుర్రాడు చూడు ఇక్కడికి వచ్చి ప్రాణాలు దక్కించుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చి ఆ రాణిగారి చేయి దాచి పిలవంగానే ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్బాయి ఇది పనికిరాదమ్మా, నేను చేయనని అనలా, వాడి బుద్ధి అలాంటిది. వాడిని ఒక పడవ ఎక్కించి పంపిస్తే ఆ పడవలో ఉన్న ఆ సరంగా ఒక ఆయన ఉంటాడు కదా, షిప్పు నడిపే ఆయన, పెద్ద నావికుడు, అతని భార్యతోటి కూడా స్నేహం చేసి అతనితోటి చంపబడ్డట ఆ కుర్రాడు. వాడికి మరణమే, వాడి క్యారెక్టరే ఇంకట్లా. ఇతను ఏం చేశాడు, ఈ రాజదత్తని ఇక్కడి నుంచి తీసుకొచ్చేసి తన నగరానికి తెచ్చాక అతనికి ఏమనిపించిందంటే, ఇదేమిటి నాకు ఈ కర్మ, 80,000 మంది రాజకుమార్తెలు వీళ్ళైపోయారు, పతివ్రతలు కాదని నలుగురు ముందు తెలిపింది, నా బతుకు బయటపడింది. ఇది కావాలని శీలవతి చెల్లెలని మహాపతివ్రతల కోవకు చెందిందని తీసుకొచ్చి ఇంత జాగ్రత్తగా ఎక్కడా కనబడకుండా దీంట్లో ఎలాగంటే రామచిలక ప్రాణం లోపల ఎక్కడో పెట్టి రామచిలకలో పెట్టినట్టుగా దాచిపెట్టినా కూడా దీని పాతివ్రత్యం పాడైపోయింది. ఎందుకు నాకు ఈ తపస్సు ఏమిటి, నాకు ఇదేమిటి రాజ్యం ఏమిటి, నేను రాజుతానం ఏమిటి, నాకు ఇదేం వద్దనిపించేసింది, వద్దని వెళ్ళిపోదాం అనుకున్నాడు. సన్యాసం పుచ్చుకోవాలి, నేను తపస్సు చేసుకుంటాను, నేను ఇంకా అసలు ఉండను వీళ్ళ దగ్గర అని చెప్పి తన రాజ్యాన్ని 4 భాగాలు చేశాడు. తన సంపదని శీలవతికి ఒక పెద్ద ముక్క ఇచ్చేశాడు, రాణులకి కొంత ఇచ్చేసి ఆ రాజదత్తను వదిలిపెట్టి బయలుదేరిపోయాడు. శ్వేతరశ్మిని ఎక్కి బయలుదేరాడు. ఆయన ఇట్లా నగర ద్వారం దాటగానే
దాటేసరికల్లా ఈ శ్వేతరశ్మి మృంగుమని మాయమైపోయి ఒక బ్రహ్మాండమైన ఆకారంలో ఉన్న ఒక దివ్య పురుషుడు అక్కడ కనపడ్డాడు. అందరు ఆశ్చర్యపోయారు, ఏమిటిది, ఎవరు, ఎక్కడ ఎక్కడ ఏమిటి అని ఆశ్చర్యపోయేసరికల్లా అతను ఏం చెప్పాడంటే, నేను ఒక గంధర్వుడిని, మేమిద్దరం అన్నదమ్ములం. అయితే నా పేరు సోమప్రభువు, మా అన్నయ్య పేరు దేవప్రభువు. ఆయనకి రాజదత్త కాదు కానీ రాజనిక, రాజశ్రీ అలాంటి పేరున్న ఒక భార్య ఉంది. మహాప్రీతి మా అన్నయ్యకి తన భార్య అంటే, ఆమెను వదిలిపెట్టేవాడు కాదు. అయితే ఒకసారి మేము భగవత్ ప్రార్థన కోసం ఒక దేవాలయానికి వెళ్ళి మేమంతా గంధర్వులం కదా, ఒక చోట కూర్చున్నాం, సంగీత సాధన చేసి దేవుడికి సంగీతాలాపన చేసి భగవత్ సేవ చేస్తారు. ఆ సంగీత సాధన చేస్తూ ఉండగా రాజవతిట పేరు, రాజవతి, ఆమెకేసే చూస్తున్నట్ట సిద్ధుడు ఆ సంగీతానికి చూస్తుండేసరికల్లా ఈ అసూయాపరుడైనటువంటి దేవప్రభు అనే మా అన్నయ్య, ఏమిటి నా భార్యకేసి అదే పనిగా చూస్తున్నావని చెప్పి కేకలేశాడు. దాంతో సిద్ధుడి కొళ్ళు మండిపోయింది. అవురవరా, నీ భార్యకేసి చూడటం ఏమిట్రా, నీకు ఇంత ఈర్ష్య ఏమిటి, ఇంత అసూయ ఏమిటి? అమ్మాయి వెప్పిస్తే నీ భార్య సౌందర్యానికి నేను లోబడిపోయినట్ట, సంగీతం కోసం ఆమె కేసు చూస్తున్నాను, నువ్వు ఇంత ఈర్ష్యాలు, నీకు గంధర్వయోనిగా ఉండకూడదు, నువ్వు ఇట్లా ఉండకూడదు, ఎవరైనా నీ భార్య కేసు చూస్తేనే ఆమె పాతివ్రత్యం పోతుందని నీ దుర్బుద్ధి ఉంది చూడు, ఈ బుద్ధి వల్ల నువ్వు మానవ జన్మనెత్తు అన్నాడు. అనేసరికల్లా ఇంతలో ఏమైంది, పక్కనే కూర్చున్నాడు సోమప్రభు తమ్ముడు, ఈయన చిన్న తెల్ల ఏనుగు బొమ్మ ఉంది అతని చేతిలో, ఆటకి తెచ్చుకున్నాడు. ఆ ఏనుగు బొమ్మనైతే ఆ సిద్ధుడికి వేసి విసిరి కొట్టాట, మా అన్నయ్యని శపిస్తావా, విసిరి కొట్టేసరికల్లా, అవురా అన్నకి తగ్గిన తమ్ముడు వీడు, ఇంత పొగరు ఉంది, నీ ఏ బొమ్మతోటైతే నన్ను కొట్టావో అదే తెల్ల ఏనుగుగా నువ్వు మారిపో, భూలోకంలో పుట్టు నువ్వని శపించాడు. దాంతో ఈయన వీళ్ళు బతిమలాడుకున్నారు మమ్మల్ని రక్షించమని. అనేసరికల్లా ఆయన ఏమన్నాడంటే, ఈ మాత్సర్యానికి, ఈ రకమైన అసూయాపరత్వానికి నీకు ఖచ్చితంగా శిక్ష పడవలసిందే, భూలోకంలో పుట్టు, 80,000 మందిని వివాహం చేసుకుంటావు, కానీ జనసమూహంలో నీ భార్యలు పతివ్రతలు కాదనే విషయాన్ని నీకు తెలుసుకుంటావు. ఏ భార్యను చూసుకుని నువ్వు ఇంత ఈర్ష్యాగ్రస్తుడివి, అసూయాగ్రస్తుడివి అయ్యావో, ఆ భార్య పరపురుషుడితోటి కలిసి ఉండగా కంటితో చూస్తావు నువ్వు, అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. ఆ తర్వాత నీకు వచ్చిన ఆ వైరాగ్యం వల్ల అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది. నువ్వు ఎప్పుడు స్త్రీలని నువ్వు రక్షించకూడదు, మగవాడు స్త్రీలని రక్షించడు, స్త్రీయే స్త్రీని రక్షించుకోవాలి. ఆమె సద్గుణ సంపన్నగా ఉండాలి అని నువ్వు జాగ్రత్త పడ్డం కాదు, నేను సద్గుణగా సంపన్నగా ఉండాలని స్త్రీ భావించాలి. మగవాడు కాచి కాపాడి మొదట తండ్రి, తర్వాత భర్త, ఆ తర్వాత కుమారులు స్త్రీని రక్షిస్తామని అనుకోవటం చాలా పొరపాటు. నాకు రక్షణ, నేను రక్ష అని వాళ్ళు భావిస్తేనే వాళ్ళ పాతివ్రత్యము, వాళ్ళ సౌశీల్యము నిలబడుతుంది. ఎవరైనా చూస్తేనే ఏదో అయిపోతుందని నువ్వు అనుకుంటే అది చాలా తప్పు, అది చేయకూడదు. ఇలాంటి గుణం కలిగి ఉన్న మానవుల యొక్క లక్షణం ఇది. నేను రక్షించి కాచి కాపాడతాను, ఎవరు నా పెళ్ళాం వైపు చూడకూడదు లాంటి భావనలు మనుష్య భావనలు. అదే వాళ్ళ నాశనానికి కారణం. నువ్వు అలా పారిపోమని ఆయన శాపం ఇచ్చాడు. శాపావసానం ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే నువ్వు భార్యని పరపురుషుడితోటి చూస్తావో, ఎప్పుడు నీకు ఇది వద్దనిపిస్తుందో జీవితం, ఆనాడు నీకు శాప విమోచనం అన్నాడు. అంచేత నాకు శాప విమోచనమైంది, నేను సోమప్రభువు, ఈయన మా అన్నయ్య దేవప్రభువు అని చెప్పేసరికల్లా ఆయనకి మొత్తం జ్ఞాపకం వచ్చింది. ఈ ఈయనకి రథాధిపుడికి జ్ఞాపకం వచ్చి, ఓహో అయితే నా భార్య రాజదత్తే, ఆనాటి రాజవతి. వెంటనే తన భార్యను కూడా పిలిపించుకున్నాడు అతను. ఎవరు? శీలవతి చెల్లిని. శీలవతి చెల్లి, తన భార్య ఆవిడే కదా. ముగ్గురు కలిసి గంధర్వులుగా మారిపోయి తమ లోకానికి వెళ్ళిపోయారు. మొదట గంధర్వులుగా ఉన్న వీళ్ళు ఈ ఈర్ష్యాపరత్వము, అసూయాపరత్వము, తన భార్యను ఎవరు చూడకూడదు అనే ఒక దిక్కుమాల గుణంతో మానవులుగా జన్మించవలసి వచ్చింది. జన్మించి ఎలాంటి అవమానం పొందాడు అతను? వీడి పెళ్ళాం పతివ్రతలు కాదు, వీడి భార్యలు అంటే ఎంత చిన్నతనం. 80,000 మంది. అదే 80,000 మంది, మళ్ళీ మామూలు వాళ్ళు కాదు, రాజకుమార్తెలు. కావాలని చేసుకున్న శీలవతి చెల్లెలు కూడా శీలవతి కాలేదు చివరికి. అలాంటి పరిస్థితిని ఈర్ష్యాపరత్వమే అతనికి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ఆ కథలో చెప్పబడేది ఏంటంటే, స్త్రీని పురుషుడు రక్షిస్తున్నాడు అని అనుకోవటం భ్రమ. స్త్రీకి రక్షణ ఆమె యొక్క సౌజన్యము, సౌశీల్యమే, కానీ మగవాడు ఆమెను ఇతరుల నుంచి కాపాడలేడు
వాళ్ళకి వశం కాకూడదు, ఇంకొకళ్ళని నా జీవితంలోకి రానివ్వకూడదని ఆ స్త్రీ అనుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆమె పాతివ్రత్యాన్ని తప్పదు. నువ్వు కాచి కాపాడి ఎక్కడైనా తీసుకెళ్ళి చీకటి గుహలో దాచేసినా అక్కడ కూడా ఏదో ఒకటి జరుగుతుంది పొరపాటు. ఆమె అనుకోవాలి. ఆ సందర్భంగా ఈ కథ చెప్తారు. కథా సరిసాగరంలో కథ ఇది. చాలా బాగుంది రమ్మ గారు. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే జయ.